అందరికీ నమస్కారం. జన్మ సమయాన్ని సరిదిద్దడం ఎలా? తత్వ సిద్ధాంతం ద్వారా. ఇంతకుముందు ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను. దానికి కంటిన్యూషనే ఈ వీడియో. ఈ సిరీస్ ఎప్పటికీ పూర్తవ్వకపోవచ్చు. చాలా కాలం పట్టొచ్చు. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. నేను చేసింది నేను పూర్తిగా మార్చేయచ్చు. ఓకే. ఇది పరిశోధనాత్మకమైన అంశం, అంతేకాని ఇదే ఫైనల్ అని చెప్పి ఎవరు చెప్పలేదు. నా దృష్టిలోకి వచ్చింది, ఒక పుస్తకంలో రాసుంది. నేను మీకు దాన్ని చదివి, జాతక ఫల చింతామణి అనే పుస్తకంలో ఇదంతా రాసుంది. నేను మీకు అది చదివి నేను క్యాలిక్యులేషన్స్ చేసి నేను మీకు చెప్తున్నాను అంతవరకే. ఓకే. అందరికీ స్క్రీన్ మీద ఒక చార్ట్ కనిపిస్తుంది. మనం ఈ సమయాన్ని ఇంతవరకే సరిదిద్దాం. 12 గంటల 32 నిమిషాలు ఆ జాతకుడు నాకు ఇస్తే నేను దాన్ని 12 గంటల 33 నిమిషాలకు సరిదిద్దాను. 1 నిమిషం సరిదిద్దాను బర్త్ సమయాన్ని నేను. ఈ బర్త్ సమయాన్ని మనం ఇంకొక థియరీ వాడదాం. ఓకేనా? తత్వ సిద్ధాంతం అంటారు దీన్ని. ఇంతకు ముందే నేను మీ అందరితోటి నేను తత్వ సిద్ధాంతాన్ని గురించి మనవి చేసుకున్నాను. జలతత్వ, వాయుతత్వ, పృథ్వీతత్వ, అగ్నితత్వ, ఆకాశతత్వ ఇలా ఉంటాయని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తత్వంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి జన్మించిన సమయం కావాలి, జన్మించిన వారం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ రోజు సూర్యోదయం చూడండి. ఇప్పుడు మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. 1/10/1975 12 గంటల 33 నిమిషాలు మధ్యాహ్నం, బుధవారం కాబట్టి మీకు తత్వ ఆ రోజు పృథ్వీతత్వతోటి ఈ జాతకుడు మొదలవుతున్నాడు. దాని తర్వాత పృథ్వీతత్వ 6 నిమిషాలు, దాని తర్వాత జలతత్వ 12 నిమిషాలు, తర్వాత తేజోతత్వ 18 నిమిషాలు, వాయుతత్వ 24 నిమిషాలు, దాని తర్వాత వచ్చేసి ఆకాశతత్వ. ఒక్కొక్క తత్వం ఇలా 6 నిమిషాలు పెరుగుతూ పోతుంది. ఇలా చేస్తే ఒక సైకిల్ పూర్తయినట్టు. దీన్ని మనం ఆరోహ తత్వ అంటాం. గంటన్నర పడుతుంది ఇదంతా అయ్యేసరికి. ఆ రోజు సమయం 5:50, సూర్యోదయం 5:56 నిమిషాలకి అయితే ఇప్పుడు మనం 7:26 నిమిషాల దగ్గర మనం పూర్తి చేసాం. మనం 12:33 నిమిషాల దాకా చెక్ చేసి అప్పుడు ఏ తత్వం ఉందో చూసి ఆ తత్వంలో ఆ జాతకుడు పుట్టినట్టుగా మనం నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ తత్వాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను మీకు తర్వాత వీడియోస్లో మనవి చేసుకుంటాను. ఇది ఒక పరిశోధనాత్మకమైన అంశం మాత్రమే. దీన్ని బట్టి మీరు మీ బర్త్ టైమ్స్ మార్చుకుని నా జోలికి రాకండి. అవసరమైతే మీరు మీ క్లాసిక్స్ చదువుకోండి. అందరికీ నమస్కారం.